శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా చింతనకాలే ప్రాణగతా తత్వవిచారే సర్వగతా. పూజించేటప్పుడు అమ్మవారు అద్భుతమైన అనుగ్రహ రూపంలో కనిపిస్తున్నారు మనకు. రూపగత, సంస్తుతికాలే శబ్దగత. లలితా సహస్ర స్తోత్రం చేస్తున్నాం, లలితా త్రిశతి స్తోత్రం చేస్తున్నాం. అప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? శబ్దాల్లో ఉన్నారు, ఆ పదాల్లో ఉన్నారు. శబ్దగత. చింతనకాలే ప్రాణగత. తర్వాత ఆ మంత్రాలను 300 మంత్రాలను మానం చేసుకుంటున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అమ్మవారి మంత్రాలను మానం చేసుకుంటున్నాం. అప్పుడు ఎక్కడున్నారు? ప్రాణశక్తిలో ఉన్నారు. ప్రాణశక్తి బాగా ఉంటేనే మంత్రం స్పష్టంగా ఉచ్చరించగలం, జపించగలం. ప్రాణశక్తి ఆధారం. అందుకనే చింతనకాలే ప్రాణగత అని చెప్పారు. ఎవరు? వాసిష్ఠ గణపతి ముని, భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రియ శిష్యుడు. ఉమాసహస్రం అనేటువంటి అద్భుతమైన మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పిన శ్లోకం, పరమ ప్రామాణికం. తత్వవిచారే సర్వగత. అసలు తత్వం ఏమిటి? ఎవరు అమ్మవారు? అంతరార్థం ఏమిటి అంటే మనలో జీవాత్మ రూపంలో ఉన్నారు. యాదేవి సర్వదీవేషు, యాదేవి సర్వజీవేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మరూపంలో ఉన్నారు, అందరిలో ఉన్నారు. మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, అందరిలో చరాచర జీవులలో ఉన్నారు. తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం లలితా త్రిశతి పూర్వపీఠికలో 18వ శ్లోకం అధ్యయనం చేద్దాం. ఇది శ్లోకం ఒకటేనా? 3 పాదాలు అంటే 3 శ్లోకార్థాలు వస్తాయి కనుక సూతుల వారి వ్యాఖ్యానం. దీంతో ఈ భాగం పూర్తవుతుంది. కారణం ఏంటంటే తర్వాత హయగ్రీవుల వారు చెప్తున్నారు. ఇప్పుడు సూత ఉవాచ, ఉవాచ అంటే చెప్పారు, సూతుల వారు చెప్పారు. ఆయన ఏం చెప్పారో ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 18వ శ్లోకం తర్వాత హయగ్రీవ స్వామి వారు ఏం చెప్తారో తర్వాత కార్యక్రమాలు తెలుసుకుందాం. సూత ఉవాచ ఇత్యుక్త్వాంతర్దధావంబ కామేశ్వర సమన్విత అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభసంభవం సంస్థాప్య నికటే వాచం ఉవాచ భృశవిస్మిత. ఇత్యుక్త్వా అంతర్దధౌ అంబా కామేశ్వర సమన్విత. ఇత్యుక్త్వాంతర్దధావంబ కామేశ్వర సమన్విత అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభసంభవం సంస్థాప్య నికటే వాచం ఉవాచ భృశవిస్మిత. ముందు పదవి భాగం చేద్దాం. పదవి భాగం చెప్తే పదవి భాగం చేసినట్లయితే ఏ పదాలకు ఎలా అర్థం చెప్పుకోవాలి, దేని తర్వాత ఏం చెప్పుకోవాలో తెలుస్తుంది. పదవి భాగం అన్వయకరం, ప్రతిపదార్థం, తాత్పర్యం, విశేషార్థాలు. ఇది సనాతన సంప్రదాయం గురుకుల విద్యలో. సూతః ఉవాచ, సూతః ఉవాచ, సూత ఉవాచ విసర్గం లోపిస్తాయి ఇక్కడ. సూత ఉవాచ సూతుల వారు చెప్పారు. ఎవరు చెప్తున్నారండి? నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు 88,000 మంది శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో అక్కడ వింటున్నారు. అది అరణ్యం. ఎక్కడ కూర్చున్నారు? క్రూరమృగాలు వాళ్ళని ఏం చెయ్యవా?
ఆటంకాలు రావా? చెప్పేవారు ఎలా చెప్తున్నారు, వినేవారు ఎలా వింటున్నారు? అది అంత అమ్మవారి అనుగ్రహం. వాడు తపశ్శక్తి సంపన్నులు, ఎక్కడైనా కూర్చోగలరు నిష్ఠగా. తిష్ట ఉంటే నిష్ఠ కుదురుతుంది. ఆ తిష్ట ఉంటుంది, నిష్ఠ ఉంటుంది వాళ్ళకు. చెప్పేవారు సామాన్యులు వారు, వ్యాసుల వారు పరమశిష్యులు సూతుల వారు, వినేవారు సూతుల వారు అనుగ్రహం పొందినవారు. అంటే నైమిషారణ్యంలో సూతుల వారు చెప్తున్నారు, సోతౌ వాచ ఇత్యుక్త్వాంతర్దధావంబ కామేశ్వర సమన్విత అతోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభ సంభవం సంస్థాప్య నికటే వాచం ఉవాచ భృశ విస్మిత ఇతి ఉక్త్వా అంతర్దధౌ అంబ కామేశ్వర సమన్విత అథ ఉత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభ సంభవం సంస్థాప్య నికటే వాచం ఉవాచ భృశ విస్మిత. తర్వాత ఏం జరిగింది? అమ్మవారు హయగ్రీవ స్వామికి చెప్పారు. ఇప్పుడు హయగ్రీవ స్వామి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అది సూర్యుల వారు చెప్తున్నారు. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి ఏం చెప్పారనేది తర్వాత విషయం. ఇతి ఉక్త్వా అని పలికి అంబా జగన్మాత కామేశ్వర సమన్విత పరమేశ్వరుడితో కూడి అంతర్దధౌ అంతర్ధానం చెందారు. అమ్మవారు ప్రత్యక్షం కావడం కానీ అంతర్ధానం కావడం కానీ అగస్త్యుడి వారికి కనిపించడం లేదు, హయగ్రీవ స్వామి వారికే. కొంతమందికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, అలా ప్రత్యక్షంగా పక్కన కనిపించినట్టుగా అనిపిస్తుంటుంది. ఈ పని చేయి, ఆ పని చేయకు అని చెప్పినట్టు ఉంటుంది. అది అమ్మవారి దివ్య అనుగ్రహం. అది అందరికీ లభించదు, పౌర్జన్మ సుకృతం. అటువంటి అద్భుతమైన అనుగ్రహం పొందినవారు హయగ్రీవ స్వామి వారు కనుక ఇతి ఉక్త్వా అని చెప్పి కామేశ్వర సమన్విత కామేశ్వర స్వామితో కలిసి అంబా జగన్మాత అంతర్దధౌ అంబా అంతర్దధావంబా అయవాయావాదేశ సంధి అంటారు సంస్కృతంలో. విడిపోయారు అమ్మవారు, అంతర్ధానం చెందారు. ఇప్పుడు హయగ్రీవ స్వామి ఏం చేశారు? అథ ఉత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభ సంభవం. అథ అంటే అనంతరం. తరువాత హయగ్రీవ స్వామి వారు పాణిభ్యాం రెండు చేతులతో కూడా కుంభ సంభవం అగస్త్యుల వారిని ఉత్థాప్య నిల్చోబెట్టారు. అప్పటి వరకు ఆయన పాదాలు పట్టుకొని ఉన్నాడు. ఆయన 3 ఏళ్ళు అయిపోయింది, పైన ఏం జరిగింది ఆయనకు తెలియదు. అలా భక్తితో ఆయన పాదాలు పట్టుకుని అలాగే తల వంచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది కనుక హయగ్రీవ స్వామి వారు పాణిభ్యాం కుంభ సంభవం ఉత్థాప్య రెండు చేతులతో ఆ కుంభ సంభవం ఉండే అగస్త్యుల వారిని లేపాడు. నాయనా లే, ఇక చాలు, 3 ఏళ్ల పాటు నన్ను విడిచిపెట్టకుండా పట్టుకున్నావు నా పాదాలను. అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఇంకా ఆపేసి, ఇంక లే. ఉత్థాప్య నిల్చోబెట్టాడు. సంస్థాప్య నికటే సంస్థాప్య. నువ్వు అలా నిల్చోవడం కాదు, ఎదురుగా నా పక్కన కూర్చోవయ్యా, అదృష్టవంతుడివి, అమ్మవారి అనుగ్రహం పొందావు. నికటే, నా పక్కనే, నికటే అంటే సమీపం, నా దగ్గర, సంస్థాప్య కూర్చో అని కూర్చోబెట్టాడు. వాచం ఉవాచ భృశ విస్మిత. ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగింది హయగ్రీవ స్వామి వారికి. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు, అమ్మవారు ప్రత్యక్షంగా చెప్పారు. అగస్త్యుడు నా భక్తుడు, అతని భార్య లోపాముద్ర నన్ను ఆరాధిస్తుంటుంది, అతను అర్హుడు, అతను ఉపదేశించు, సందేహించకు అని చెప్పారు కనుక అగస్త్యుల వారికి ఇంత భక్తి ఉందా అనే ఆనందం కలిగింది కనుక భృశ విస్మిత. భృశ అంటే అధికం, అనంతంగా, ఎక్కువగా. ఆ అనంతమైన, అద్భుతమైన, అధికమైన విస్మయం కలిగింది. వాచం ఉవాచ ఇలా అంటున్నాడు హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారితో. వాచం ఉవాచ, ఈ మాట పలికారు ఆయనతో. ఏ మాట పలికారు, ఎలా పలికారు అనేది అనంతర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇత్యుక్త్వాంతర్దధావంబ
కామేశ్వర సమన్విత అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభసంభవం సంస్థాప్య నికటే వాచం ఉవాచ పురుష విస్మిత. నికటే సంస్థాప్య, పక్కనే కూర్చోబెట్టుకుని వాచం ఉవాచ, ఈ మాట చెప్పాడు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.